హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ మనకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా టెక్ మహీంద్రాలోని భారీ ఉద్యోగులు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఇక్కడ నోటిఫికేషన్‌కి బోత్ ఏపీ అండ్ టీజీ యాస్ వెల్ యాస్ ఇండియాలో ఉన్న ఏ ఒక్క క్యాండిడేట్స్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇది వచ్చేసి మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ హైరింగ్ అయితే ఉంటుంది. అంటే మీకేంటంటే డైరెక్ట్‌గా మీకు షార్ట్ లిస్ట్ కానీ, లేదంటే అప్లికేషన్ అప్లై చేయడం గానీ, లేదంటే ఇలాంటివైతే ఏముండదు. జస్ట్ మీరు వాకింగ్ అనేది మీరు అటెండ్ అయితే అవ్వాలి. అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్ గానీ, డిప్లొమా గానీ ఆ పైన క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అండ్ దీనికి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నియర్లీ మీకు 25,000 ప్లస్ అనేది బేసిక్ స్టార్టింగ్ సాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో అవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో దీనికి మెయిన్‌గా అప్లై చేయాలంటే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. రెజ్యూమ్ అని పర్ఫెక్ట్‌గా ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఖచ్చితంగా ఉండాలి. సో, ఆ రకంగా ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇన్‌కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానికి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయ్యి రెజ్యూమ్స్ అన్ని క్రియేట్ చేసి ఇవ్వడమే జరుగుతుంది. ఇవి సర్వీస్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఆల్సో మరి మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూనే మనం డెడికేటెడ్ మనం గవర్నమెంట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, ప్రైవేట్ జాబ్స్‌కి సెపరేట్ ఛానల్, కెరియర్ గైడ్ కోసం సెపరేట్ ఛానల్‌ని మనం బిల్డ్ చేయడమే జరిగింది. సో, అవి మీరేంటంటే ఆటిలో కూడా ఫాలో అవుతూనే డైలీ మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతూనే మీకు అక్కడ డైలీ ఇన్స్టెంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి. మీకు రెజ్యూమ్స్ కావాలన్నా దానికి మెసేజ్ చేయండి. మేము రెజ్యూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇది సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్‌కి వెళ్ళిపోతే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఎవరైతే మనకి టెక్‌ఎమ్ లేదంటే ఇది ఇక్కడ మనకి చూసుకుంటే సీజీఎస్ ఇది వచ్చేసి టెక్‌ఎమ్‌కి రిలేటెడ్ ప్రాసెస్ తాలూకు కంపెనీ అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే టెక్‌ఎమ్ వాళ్ళకి ఈ యొక్క కంపెనీ అనేది వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉన్నది. అమెజాన్‌కి లైక్ ఏంటంటే కస్టమర్ సర్వీసెస్ ఉన్నది. సో వాళ్ళు ఏం చేస్తారు చాలా మంది అసలు అమెజాన్‌లో లేని వాళ్ళు బయట వేరే వేరే కంపెనీస్‌లో ప్రైవేట్ కంపెనీస్‌లో ఏవైతే ఉంటాయో వాటిలో కూడా అమెజాన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాకపోతే కంపెనీ నేమ్ అనేది మారుతుంది. ఓకేనా? సో, ఆళ్ళేంటంటే అమెజాన్ అనేది ఆ యొక్క కంపెనీకి అమౌంట్ ఇస్తది. సో, అలాగే ఈ యొక్క కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రాకి మనకేంటంటే వర్క్ అయితే ప్రాసెస్ అయితే ఉంటదనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి వాక్ ఇన్ వీఆర్ హైరింగ్ ఇంటర్నేషనల్ వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకి మీరు బోత్ ఫ్రెషర్స్ యాస్ వెల్ యాస్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ప్యాకేజ్ అని చూసుకుంటే 2,25,000 నుంచి 3,05,000 50,000 వరకు మీకు ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీ యొక్క స్కిల్స్, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మాక్సిమం ఒక 25-30 అనేది బేసిక్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నదనమాట. అయితే మీకు డేట్ అండ్ టైమింగ్ ఇంటర్వ్యూకి సంబంధించి చెప్తుంటే మనకి 19థ్ ఆగస్ట్ నుంచి మనకి 21st ఆగస్ట్ వరకు మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎప్పుడంటే మనకి 10 AM నుంచి 3:30 PM వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఎక్కడంటే మనకి హైదరాబాద్‌లోని మీకు ఈ యొక్క లొకేషన్ అయితే ఉంది కదా! హైటెక్ సిటీ, మాదాపూర్, కన్మండం, హైదరాబాద్, తెలంగాణ ఈ లొకేషన్ ఉంది కదా! సో, ఇక్కడైతే మనకి కండక్ట్ అయితే చేస్తున్నారన్నమాట. బేసిక్‌గా వర్క్ రోల్ ఏంటంటే సింపుల్‌గా మీకు వాయిస్ ప్రాసెస్ అలాగే నాన్ వాయిస్ అయితే ఇంక్లూడ్ అయితే అవుతుంది. దీనికి మనకి 2 వీక్ ఆఫ్స్ కూడా ఉంటది. రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. దీనికి కావాల్సింది మెయిన్ ఏంటంటే మనకి ఇమ్మీడియేట్ జాయినింగ్ అంటే మనకి వెంటనే జాయిన్ అయితే అవ్వాలనేసి కూడా మెన్షన్ అయితే చేశారు. బేసిక్‌గా ఇంగ్లీష్ అనేది మీకు ఫ్లూయెంట్‌గా ఉండాలి. సో, అదొకటే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంక ఎటువంటి పాయింట్ అయితే మెన్షన్ అయితే చేయలేదనమాట. మీరు ఆల్రెడీ లేట్ ఎంట్రీ అయితే గనక మీకేంటంటే మేము తీసుకోమనేసి ఆ పాయింట్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. క్వాలిఫైయింగ్ అని చూసుకుంటే నాట్ గ్రాడ్యుయేట్ రిక్వైర్డ్ అంటే మీకు అండర్ గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. అంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆ పైన క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి సో, ఎలా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూకి అనేది క్లియర్‌గా చెప్పాను కదా! వాకిన్‌కి అనేది మీరు వెళ్ళాలి అనమాట. లొకేషన్ ఆల్రెడీ చెప్పాను కదా! ఆ లొకేషన్‌కి అనేది మీరు వెళ్ళాలి. ఓకేనా? సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోతో లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.